నిజామాబాద్ ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశానుసారంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025 అవగాహన కార్యక్రమములో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యంతిథులుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఐఏఎస్ మరియు యులు జిల్లా జడ్జి సునీత కుంచాల, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, అదనపు డీసీపీ అడ్మిన్ జి. బస్వారెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్టు కమిషనర్ దుర్గా ప్రమీల. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ద్విచక్ర వాహనదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన త్రిబల్ రైడింగ్ చేసిన వాహనదారులు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ అంటే మనకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా మనకి ప్రజలందరూ కూడా అంటే ట్రాఫిక్ రూల్స్ అదేవిధంగా లాస్ కూడా చాలా వరకు తెలుసు. బట్ చాలా వరకు మనకి ఎందుకులే అన్న భావంతో ముఖ్యంగా చాలా వరకు పాటించకుండా ఉంటారు. బట్ మనకి రోడ్డు ఏదైతే రూల్స్ ఉన్నాయో ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అవ్వచ్చు, హెల్మెట్ ధరించకుండా మనకి డ్రైవింగ్ అవ్వచ్చు, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల మనకి ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో ప్రజలు చనిపోతూ ఉన్నారు. సో మనకి జీవితం అనేది చాలా ముఖ్యం. అంటే ఒక్కసారి మనకి డెత్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అదేవిధంగా మనము పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. సో అందులో భాగంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాసోత్సవాలు అనేది మనకి కల్పిస్తూ ఉన్నారు. సో దీంట్లో ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం. సో ప్రజలందరూ కూడా మనకి ఎవరైతే వాహనదారులు ముఖ్యంగా 2 వీలర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ ధరించాలి. సో మనము ఎంత ఫైన్స్ వేసినా అంటే ఈ పనిష్మెంట్స్ ఈ మెజర్స్ తీసుకున్నా కూడా ముఖ్యంగా మనకి వాహనదారులు ఆ రూల్స్ పాటించాలి అనే అవగాహన, అదేవిధంగా వాళ్ళు ఆ ఇనిషియేషన్ లేకపోతే సో మనము ఎంత చేసినా కూడా ఎన్ని పనిష్మెంట్స్ ఎంత చలాన్స్ విధించినా కూడా ఏమీ యూజ్ ఉండదు. సో అందుకు ప్రజల్లో మనకి అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీని అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా మనకి డీజే మేడం గారు కూడా మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సో చాలా వరకు ఈ గాలిపటాలు ఇవన్నీ ఎగరవేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అందరూ కూడా. సో వాళ్ళకి చాలా వరకు తెలియదు. అంటే ఆ దారము ఏదైతే చైనా మాంజా ఉందో అది యూజ్ చేయడం వల్ల అది తగిలి చాలా వరకు సివియర్ ఇంజరీస్, చాలా కేసెస్లో డెత్స్ కూడా మనకి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో అందుకు ఆ ఉద్దేశంతో ఈరోజు డీజే మేడం గారు కూడా పోస్టర్ని మనకి డిఎల్ఎస్ఏ తరఫున ఆవిష్కరించడం జరిగింది. సో ఎంత వీలైనా మనము ఆ నైలాండ్ కూడా అదేవిధంగా చైనా మాంజా ఈ దారాలు వినియోగించకుండా ఏదైతే మనకి ఆర్గానిక్ ఉంటాయో సో ఆర్గానిక్ థ్రెడ్స్ యూజ్ చేసి ఈ సంవత్సరము ఈ గాలిపటాలు ఎగరవేసుకొని ఆనందంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీనికి డిఎల్ఎస్ఏ వాళ్ళకి కూడా నా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీసులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ అందరి కోఆర్డినేషన్తో ఈరోజు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. సో మనకి ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు జరుపుతూ ఉంటాము. బట్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాసోత్సవాలు అంటే జనవరి 1 నుంచి 31 వరకు కూడా మనకి మాసోత్సవాలు అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. సో దీనిలో ముఖ్యంగా మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, చాలా వరకు మనకి దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మోర్ దాన్ 1.5 lakh డెత్స్ మనకి రోడ్డు ప్రమాదాల్లో జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాలి, అదేవిధంగా మనకి ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈరోజు మనము 2 వీలర్స్ ర్యాలీని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి ప్రజలందరూ కూడా ఎవరైతే 2 వీలర్స్ ముఖ్యంగా వాళ్ళు హెల్మెట్ ధరించడము,
చేసుకోవాలి. అదేవిధంగా మనకి 4 వీలర్స్లో వెళ్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. మనము గవర్నమెంట్ తరఫున ఎన్ని ఫైన్స్ అవి ఇంపోజ్ చేసినా కూడా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనము నిజామాబాద్లో ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. సో దీంట్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.